ఫైనల్ గా ఇవాళ చిక్కిరి చిక్కిరి సాంగ్ 100 మిలియన్ ప్లస్ వ్యూస్ అయితే సంపాదించుకుంది. ఇది మన పెద్దిగాడి ఊచ కోత అని చెప్పొచ్చు. ఎందుకు ఇలా అంటున్నానంటే సాంగ్ రిలీజ్ అయిన మొదటి రోజు ఎక్కడి లేని విమర్శలన్నీ ఈ సాంగ్ కి అయితే ఎదురయ్యాయి. అండ్ అలాగే రామ్ చరణ్ హేటర్స్ అయితే ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా రామ్ చరణ్ గారిని అయితే ట్రోల్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఇప్పుడు రామ్ చరణ్ హేటర్స్ అండర్ గ్రౌండ్ కి మింగేసింటారు. అండ్ అంతేకాదు ఈ సాంగ్ మోస్ట్ వ్యూడ్ సాంగ్ ఇన్ ఇండియన్ సినిమా ఇన్ 24 అవర్స్ ఆల్ టైమ్ రికార్డ్ కూడా కొట్టేసింది. నిజంగా చెప్తున్నాను భయ్య, రామ్ చరణ్ గారికి పర్ఫెక్ట్ డైరెక్షన్ చూపించే డైరెక్టర్ గానీ మరియు మంచి స్టోరీ గనక దొరికితే రామ్ చరణ్ ని మాత్రం ఆపడం సాధ్యం కాదు. రామ్ చరణ్ గారు ఈ పెద్ద మూవీతో జాతిని మింగడానికి వస్తున్నాడు. సో ఈసారి రామ్ చరణ్ గారు అయితే గట్టిగా కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నాడు. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదనమాట. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ చిక్కిరి చిక్కిరి సాంగ్ వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లిస్ట్ లో కూడా చేరిపోయింది. స్టార్టింగ్ లో రామ్ చరణ్ గారికి గ్లోబల్ స్టార్ ట్యాగ్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క రామ్ చరణ్ హేటర్ కూడా ఈ గ్లోబల్ స్టార్ ట్యాగ్ రామ్ చరణ్ కి సూట్ అవ్వదని చెప్పేశారు. తీరా చూస్తే ఇవాళ రామ్ చరణ్ గారు పెద్ద మూవీలో రామ్ చరణ్ గారు చిక్కిరి చిక్కిరి సాంగ్ కి స్టెప్ వేసిన ఈ సాంగ్ ఇవాళ వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లిస్ట్ లో చేరిపోయింది. సో ఇది ఒక విషయం చాలన్నమాట. రామ్ చరణ్ గారికి ఆ యొక్క గ్లోబల్ స్టార్ ట్యాగ్ ఇవ్వాలా లేదా అని చెప్పడానికి. నిజంగా చెప్తున్నాను భయ్య, రామ్ చరణ్ గారి యొక్క డెడికేషన్ అయితే ఎంత ఒప్పుకున్నా తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ యొక్క పల్లెటూరు కుర్రవాడిలో నటించడం అనేది మామూలు విషయం కాదనమాట. ఆ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ అయినా, ఆ యొక్క హెయిర్ స్టైల్ అయినా మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అలాంటిది రామ్ చరణ్ గారు అయితే జీవించడం చెప్పొచ్చు. ఒక ఇస్త్రీ వేసిన పాయింట్ మీద కోట్ వేసుకొని రమ్మంటే ఏ హీరో అయినా వచ్చేస్తాడు. కానీ ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే గట్స్ ఉండాలి, దానితో పాటు డెడికేషన్ ఉండాలి. ఇవి రెండు రామ్ చరణ్ గారిలో 100కి 100% ఉన్నాయన్నమాట. అందుకే అప్పట్లో రంగస్థలం మూవీ అంత పెద్ద విజయం సాధించి ఊచ కోత కోసింది. అండ్ ఫైనల్ గా రామ్ చరణ్ గారు మరియు డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే గట్టిగా ఫిక్స్ అయ్యారన్నమాట. ఆ యొక్క బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టాలని. ఇక రామ్ చరణ్ గారు ఆ యొక్క రంగస్థలం మూవీలో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ కనుక చూపించాడు, ఇక ఈ పెద్ద మూవీ తాండవం అయితే మొదలవుతుంది. అండ్ రామ్ చరణ్ గారికి ఒక నేషనల్ అవార్డు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. సో మరి మీరెంతమంది ఈ పెద్ద మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో జై పెద్ద అని కామెంట్ చేయండి. నేనైతే ఈ మూవీ కోసం ఇగ్గలు వెయిట్ చేస్తున్నాను భయ్య, రామ్ చరణ్ గారి యొక్క తాండవం చూడడానికి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.